హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మే 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి 4 శుభవార్తలు అయితే ప్రకటించారు. అయితే ఆ 4 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతండి. అలాగే పెన్షన్లు అనేవి కొంతమందికి కొన్ని కారణాల చేత రద్దు చేస్తున్నారు. మీ యొక్క పెన్షన్ అనేది ఉందో లేదో కనుక్కోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే కనుక మీ దగ్గర ఉన్నటువంటి పెన్షన్ ఐడి కార్డు తీసుకోండి. పెన్షన్ ఐడి కార్డులో మీ యొక్క పేరు కింద ఏంటంటే కింద పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ స్టేటస్లో యాక్టివేషన్ అనేది వస్తే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఇన్యాక్టివేషన్ వస్తే కనుక తప్పనిసరిగా మీరు సచివాలయాలకు అప్రోచ్ అవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మే 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు. సో ఆ శుభవార్త ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి పెన్షన్దారులు చాలామంది ఏంటంటే భర్త చనిపోయి కూడా భార్యలు అయితే చాలామంది ఇంకా ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ను యూజ్ చేసుకొని ఇంకా పెన్షన్లు అయితే తీసుకోవడం లేదని గుర్తించారు. సో ఎవరైనా ఈ విధంగా భర్త చనిపోయి భార్య ఉంటే కనుక తప్పనిసరిగా ఈ స్పౌస్ ఆప్షన్ను మీరు యూజ్ చేసుకొని మీ యొక్క భర్తకు సంబంధించినటువంటి ఏదైతే పెన్షన్ వస్తుందో ఆ పెన్షన్ అనేది మీ పైకి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆ పెన్షన్ అనేది మీరు తీసుకోవచ్చు. అయితే ఈ పెన్షన్ అనేది తీసుకోవాలంటే తప్పనిసరిగా మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి ఈ స్పౌస్ ఆప్షన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేది అంటే మీ యొక్క భర్తకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్ కావచ్చు, అలాగే మీ యొక్క భర్తకు సంబంధించినటువంటి ఆధారు, రేషన్, సో ఇవి రేషన్ కార్డు ఇవన్నీ మీరు సబ్మిట్ చేస్తే కనుక స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది యాక్టివేషన్ అయ్యి మీకు పెన్షన్ అనేది వస్తుందండి. ఇక పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడిన వాళ్ళు ప్రతి నెల ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్ అనేది తీసుకునే పరిస్థితి అయితే నెలకొంది. సో అలా లేకుండా ఇప్పుడు మనకు పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా మీ యొక్క పెన్షన్ అనేది ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడికే పెన్షన్ అనేది మార్చుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడికే వెళ్ళి మీరు మీ యొక్క పెన్షన్కి సంబంధించి అడ్రస్, ఇప్పుడు ఏరియా మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ అడ్రస్ అనేది అప్డేట్ చేస్తే కనుక మీ యొక్క పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యి మీ యొక్క పెన్షన్ అనేది ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడికైతే తీసుకొని వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. కొత్త పెన్షన్లు ఇప్పుడిప్పుడే విడుదల చేయరండి. ఇప్పుడు మనకు ప్రభుత్వం ఏంటంటే కొత్త పెన్షన్లకు సంబంధించి అతి త్వరలోనే అన్నారు కాబట్టి ఇంకా మనకు పర్టికులర్గా డేట్ అనేది మనకు అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. డేట్ అనేది అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కంపల్సరీగా వీడియో అనేది చేస్తాను. అయితే ఇప్పుడిప్పుడే మనకు విడుదల చేసే అవకాశం అయితే చాలా తక్కువ. అలాగే పెన్షన్దారులకు సంబంధించి సదరం స్లాట్స్ అనేది మనకు విడుదలయ్యాయి. సో ఎవరైనా పెన్షన్లకు సంబంధించి ఇంకా సదరంకి సంబంధించి అప్లై చేసుకోకపోతే వెంటనే మీరు అప్లై చేసుకొని టెస్టులకు అయితే వెళ్ళండి. సో టెస్టులకు వెళ్ళిన తర్వాత మీ యొక్క పర్సంటేజ్ అనేది అంటే 40+ అంటే ఉంటే కనుక మీకు వికలాంగకు సంబంధించినటువంటి పెన్షన్ అనేది వస్తుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.